కుమార్తెను కట్టడానికి తల్లి బాధపడుతుందంట. అరే అంత బాధపడిన కుమార్తెలు జన్మనిచ్చిన తర్వాత ఆ బాధ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలి. మాతృమూర్తి యొక్క గొప్పతనం అది. ఇదిగో ఆమె బాధపడదు. ఆ బిడ్డను ప్రసవించినప్పుడు ఆ నొప్పంతటిని భరించి ఎవరిని కంటదంటే భూమి మీదకి ఒక శిశువుని కంటది, సోదర పడతాది. కానీ దాంట్లో కూడా ఒక మాధుర్యాన్ని పొందుతుంది. హల్లెలూయా. మరి తల్లి అనే మాధుర్యాన్ని పొందుతున్నామే. దాన్ని బట్టి ఆ బాధ అంతా ఏంటంట మరిచిపోతుంది. హల్లెలూయా. మరి ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి మాతృమూర్తులు వారందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మధ్యలో తల్లి, చిన్నమ్మ, పెద్ద చిన్నమ్మ, చిన్నమ్మ, నాకు ముగ్గురు వీళ్ళు చాలా నాకేంటది ఏమంటారు 3 రోజెస్ లాంటి అనమాట. రంగురు నుంచి చిక్కదా నాకు వీళ్ళ ముగ్గురుతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. నాకు స్త్రీలు నాకు అత్యంత క్లోజ్ అయిన వాళ్ళు ఎవరంటే బహుశా వీళ్ళ ముగ్గురు, వాళ్ళిద్దరు. ఎవరండి వీళ్ళ ముగ్గురు, వాళ్ళిద్దరు. ఈ 5 తోటే ఉంటుంది నా జీవితం. ఇంకొక ఇద్దరు మాటలు కూడా పక్కన లైట్గా అరేంజ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు వాళ్ళకి. ఈ 7 తోటి నా జీవితం పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట. ఒకటి నన్ను కన్న తల్లి, నాకు ఇష్టమైనటువంటి నా చిన్నమ్మ, నా భార్య, నా కూతురు, నా కుటుంబంతో ఉండే 5. వీళ్ళు ఈ స్త్రీ ఒక పురుషుడికి ప్రభావితంగా ఉంటారు. వీళ్ళు దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఆ స్త్రీతోటే వచ్చాం, ఆ స్త్రీతో ఉంటాం, ఆ స్త్రీ తల్లిగా ఉంటుంది. అందుకనే మన మధ్య ఉన్నటువంటి తల్లులు ఎవరైనా పిల్లలు ఉంటే ఈ తల్లిని గౌరవించమని కోరుతా ఉన్నారు. తల్లిని, ఈ తండ్రిని, నీ తల్లి నిన్ను దీవించాలి. దేవుని నామానికి వాక్యదానం మనం వెళ్ళిపోతూ లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 1వ వచనం. యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ చదవండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యాత్రాల నుండి తిరిగి వచ్చి నలువది ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండెను. అపవాది గారికి ఉన్న పని ఏంటంటే శోధించడమే పని, మనల్ని వేధించడమే పని, మనల్ని అపాయించడమే పని, నిన్ను నవ్వులు పాలు చేయాలని, నిన్ను ఇబ్బందుల్లో పెట్టాలని పని. అని అదే వచ్చు. ఇంకేవచ్చు? కొంపలో పోల్చడమో, కొంపలో ఇంటించడమో, నాకలో తీసుకుపోవడము, అంతేనా పని. అంటే యేసు కూడా ఏమయ్యాడంట? శోధించబడటానికి అరణ్యంలో తీసుకెళ్ళి శోధించబడి శోధించబడటానికి ఎక్కడికి తీసుకెళ్ళారంట? మనం కూడా అంతేనండి. ఒక్కొక్కసారి శోధనలు వస్తూ ఉంటాయి. అప్పుడు తుస్సిపోకండి, లేకుంటే కంగారు పడిపోకండి, ఏదో చేసేయండి. ఆ శోధనలు ఎందుకు వస్తున్నాయంటే నిన్ను సువర్ణముగా మార్చడానికి వస్తాను. ఈ సందర్భంగా మీకు మాటలు గుర్తు చేస్తా ఉన్నాను. నేను పచ్చి మొక్క చనిపోతుంటదండి, తెలుసా మీకు? స్వీట్ కార్న్ ఎంత ఉంటుంది? 10 రూపాయలు, అంతేనా? దాన్ని కాల్చడం కొంచెం ఎంత? 20 రూపాయలు. ఆ కాల్చినటువంటి ఆ మొక్క చనిపోతున్న ఒక 5-6 వరుసలు తీసి అందులో వేసి పాప్కార్న్లో పొంగించండి. 4 వరుసలు ఇంత డబ్బాలో అయితే 40 రూపాయలు. అరే అది కాల్చబడే కొద్ది దానికి ఏమైంది? విలువ వచ్చింది. ఈ బంగారం కూడా అంతే. ఆ బంగారాన్ని ఎంత కాల్స్తే అంతగా దానికి మెరుగు వస్తుందంట. ఆ యొక్క ఏమంటారు ఆయన్ని? బంగారు పని చేసేవారిని వాడు దాన్ని కంసాలి. దాన్ని ఎంత కాల్చి ఎంత చక్కగా కొడితే దానికి అంత చక్కని రూపం వస్తుందంట. మీకు ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాడు.
మన మందిరంలో కూడా నేను గుర్తు చేశాను. వంకర ఉన్నటువంటి రాడ్లు ఉంటాయి. స్లాబ్ లో పెట్టాలంటే ఏం చేయాలి? రాడ్ని తిన్నం చేయాలి, సుత్తట్టు కొట్టాలి. అప్పుడే ఆ రాడ్ ఏమవుతుంది? తిన్నగా వస్తుంది. తిన్నగా ఉన్న రాడ్లని స్లాబ్ లో పెడతారు. వంకరగా ఎట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ వేస్తారు. 7 శనగపప్పు పుట్లు వేస్తారు. ఆ 7 శనగపప్పు పుట్లు ఎట్టుకెళ్ళి మళ్ళీ కాల్ చేస్తారు. తిన్నగా ఉండాలి, సరి చేయబడాలండి. అప్పుడే స్లాబ్లో ఉంటాం, అప్పుడే ఈ యొక్క స్తంభముగా ఉంటాం. మూల కంబములే చెక్కాలంట. ఈ స్తంభంలో, ఈ స్లాబ్లో ఓ 10 కాలాలు 20 కాలాలు నువ్వు నిలిచి ఉండాలంటే సరి చేయబడాలి. ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి కదా అని, ఈ శోధనలు వస్తున్నాయి కదా అని తొలగిపోతండి. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఎక్కడో పెడతాడు. నా జీవితంలో కూడా ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు. ఇంకో విషయం తెలుసా, నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడానికి ఆ రోజు ఎంట్రన్స్ క్లాసులో కూర్చోవాలి. పెద్ద గొడవ నా మీద ఇంటికాడ కూర్చోలేదు. మొదటి రోజు క్లాసులో అరే పట్టా తీసుకుంటానికి హైదరాబాద్ వెళ్ళాను. నేను యాక్సిడెంట్ అయిపోయింది అక్కడ, పట్టా తీసుకోలేదు అక్కడ. అరే నేను పాస్టర్ అవుట్ ఎవరికి ఇష్టం లేదు అసలు, అసలు ఇష్టం లేదండి. ఎక్కడ పాస్టర్ అయిపోతే వీడు ఏదో చేసేస్తాడు మొత్తం. ఆ సాతాను ఏం చేయాలంటే ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టాలో మొత్తం ఏమంటారు దాన్ని సుత్తెట్టు కొట్టి రాడ్ను కొట్టినట్టు కొట్టాడు. అన్నీ దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థన వల్ల, మరి ముఖ్యంగా మా చిన్నమ్మ చింటు బాబు వారి యొక్క క్రియాపూర్వకంగా, వారి సత్క్రియపూర్వకంగా ఈ పరిచర్యలో దేవుడు నన్ను నిలవబెట్టుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక పెద్ద దైవజనుడితో తీసుకొచ్చి ఆ పరిచర్యలో మరి మంచి మీటింగ్ చేయడానికి తణుకు పట్టణం యొక్క పేరుని చరిత్రలో నిలిపడానికి దేవుడు నాకు అవకాశం కలిగించాడంటే అందులో చిన్న పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మరి పాల్ దినకర్ నాయకుడు రాజమండ్రి సభలో ఒక ప్రవచనాన్ని చెప్పారు నాకు. మరి ఏమన్నారంటే పెద్ద ఆడిటోరియం లాంటి చర్చిలో నేను ప్రసంగాలు చేస్తాను, కడతానని వారు ప్రవచించారు. మాట ఇచ్చిన దేవుడు నన్ను మర్చిపోడమ్మా. ఆయన మాట ఇచ్చాడంటే మర్చిపోడండి. ఆయన వాగ్దానం చేశాడంటే నిరర్థకము కాదు. ఇవి చిన్నగా చెప్తా ఉన్నారు. ప్రవచనం ఎప్పుడు నిరర్థకం కాదు. దేవుడు మనకి మహిమ కలుగును గాక. మీ జీవితంలో కూడా మీరు కూడా ఒక ప్రవచనాన్ని పొందుతారు. 1వ తారీఖున ఆ ప్రవచనాన్ని పట్టుకోండి, ఎత్తుకోండిలాగా ప్రార్థన చేయండి ప్రతిరోజు. ఆడిన మాట తప్పవు నువ్వు. ఏ ప్రవచనం నిరర్థకం కాదన్నావు కదా. యేసు ప్రభువును కూడా ఏం చేశాడు? వీడు శోధించాడు. ఒక టైంలో అంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి వచ్చింది అక్కడికే. వెంటనే యేసు ప్రభు తేరుకున్నాడు, నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థన చేశాడు. నీకు కూడా అంతే. ఒక్కొక్కసారి టెంప్ట్ చేస్తూ ఉంటాయి, ఆలోచనలు టెంప్ట్ చేస్తూ ఉంటాయి, అందమైన విషయాలు కల్పిస్తూ ఉంటాయి మనల్ని. అప్పుడు వెంటనే తొందరపడిపోకండి. ఒక్కసారి యేసు ప్రభు చేసిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే నా పట్ల జరిగించాలి. నీ చిత్తము చేయుట నాకు నేర్పించు. మీకు ఏదైనా శోధన వచ్చినప్పుడు ఇదే ప్రార్థన చేయండి. ప్రభువా, నీ చిత్తంలో ఉన్నాను కదా, నేను ఎలా నడవాలో నువ్వు నడిపించు. నీవు నన్ను నడిపించగలవు. చిత్తంలో ఉన్నానయ్యా. ఆయన నీ రాజ్యానికి వారసుడిని చేసుకున్నావు. నన్ను నీ రక్తము తింటా ఉన్నాను, నీ రక్తము తాగుతా ఉన్నాను. నన్ను తోలిగిపోవడం ప్రభువా.
నీలో ఫలించాలి, చిగురించాలి, పుష్పించాలి, నిలిచి ఉండాలి. ఆ భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభువా అని అడగాలి. ఇదిగో చూద్దాం, ఇదిగోండి, ప్రతి వాడు తన స్వకీయ దురాశ చేత ఎడమబడిపోతాడు. రమ్మంటది లోకం నిన్ను. ఈ శరీరం కూడా చాలా కోరికలు కోరుకుంటుంది. అది తినాలి, ఇది తినాలి, అది అనుభవించాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి. ఈ స్వకీయ ఆశలు మనల్ని ఈడ్చేత ఉండే దేవుడి కృప నుంచి బయటకు లాక్కుపోతాయి. వాటిని నువ్వేం చేయాలంటే నలగొట్టంతే. దాన్ని నువ్వేం చేయాలి? చితక్కొట్టే. నిన్ను తినమంటదా? ఆగి అక్కడ తినగంతే. ఆ రోజు మా నాన్నగారు అంటా ఉండేవారు ఎక్కువగా, ఆయన ఆకలి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుందంట, నిద్ర ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తుందంట. నిన్న మీకు చెప్తే నమ్మరు, నిన్న సాయంత్రానికి నా పరిస్థితి ఎలా ఉందంటే ఈ కాలు కింద ఎలా పెడతాను నాకు లేదు. అసలు చిన్న ఎట్లయిపోతున్నాను, ఇంత బాధగా ఉంది. కాలు కింద ఎట్లేక సోఫా మీద కాలు పైకెట్టి కూర్చున్నాను నిన్న సాయంత్రం అంతా. పాప నా బాధ చూసింది మా అమ్మ. కాళ్ళు అంటే నొప్పి అంటే అప్పుడు వెంటనే మా అమ్మ వేడివేడిగా నీళ్ళు కాసి సాల్ట్ వేసి అవన్నీ ఇస్తే కాళ్ళు అందులో పెట్టుకుంటే అప్పుడు భూమి మీద పెట్టగలిగాను. 2 రోజుల నుంచి చాలా విస్తారమైన పని, అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం కాళ్ళన్నీ చాలా అలసిపోయింది. నేనేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, నువ్వు ఎంత శోధనలో ఉన్నా పొట్టి పడిపోతావు, కంగారు పడిపోయి ఏదో పట్టేసుకోకు. చాలా మంది ఉంటారు, ఇల్లు కాలిపోయినప్పుడు కంగారు పడిపోయి ఏదో పట్టేసుకుని చేతులు కాల్చుకునే వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి నెమ్మదించాలంతే. ఏం జరిగినా నిశ్చయంగా ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. 2 క్షణం, 3 క్షణం, 5 నిమిషాలు, ఎన్నో టైం ఆయన నీకు విడిపిస్తాడు. శోధింపగలిగినంత కంటే ఆయన నిన్ను శోధింపలేడు. ఎంత వచ్చింది చెప్పండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2:18 అధ్యాయం. మనిషిగా చెప్పండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక. కొరింథీ కాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక. ఏంటిదో సువర్ణంగా మారేది. యాకోబు 23:13. అది 2 కొరింథీయులు. మొదటి కొరింథీ 10:13. చదవండి. సాధారణంగా మనుషులకు శోధన తప్ప మరి ఏదిలో నీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనియ్యడు. 1 కొరింథీ 10 ఎంతది 13. ఏమండి, ఎంత చేయగలవో అంతే. ఆయనకి తెలుసు నువ్వు ఎంత తట్టుకోగలవు. మీరు చిన్నపిల్లలకు కూడా ఒకసారి పరీక్షలు పెడతా ఉంటారు. బాగానే పెట్టారు కదండి, సిమెంట్ మొత్తం అయితే ఎత్తారు పిల్లడికి ఎత్తరం చిన్నగా. అలాగే మీకు దేవుడు మీరు తట్టుకోలేనంతేమీ మీకు అనుమతించడం. ఆయన తెలుసు. ఆయన బిడ్డలకు ఎలాగైతే వారిని సరిచేయాలో ఆయన ఎరిగి ఉన్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. నన్ను చూచువాడా నిత్యం